తమ సమస్యల పరిష్కారం కోసం గత 23 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీలు భారీ సంఖ్యలో తరలివచ్చి ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. సమ్మెలో భాగంగా రాష్ట్ర వ్యాప్త పిలుపుకు స్పందనగా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అంగన్వాడీ సంఘాల నాయకులు తెలిపారు. ఉదయం నుంచి జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో అంగన్వాడీ కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో కలెక్టర్ కార్యాలయానికి వచ్చే రహదారులు అంగన్వాడీ కార్యకర్తలతో నిండిపోయాయి. మరోవైపు పోలీస్ శాఖ అప్రమత్తమై కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. పెద్ద సంఖ్యలో మహిళా పోలీసులను మోహరించారు. 11 రకాల డిమాండ్స్ మేము పెట్టడం జరిగింది. దాంట్లో కనీస వేతనం, గ్రాడ్యుటీ, మినీలు మేలుగా మార్చడం మెయిన్ డిమాండ్స్గా ఉన్నాయి. అంగన్వాడీలు వాళ్ళే కావాలని చేస్తున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. రెండో వైపున కలెక్టర్లకు కూడా రేపు కానీ 5వ తారీఖు లోపల కానీ మీరు జాయిన్ కాకపోతే మీకు శాఖాపరమైన చర్యలు ఉంటాయని చెప్పడం జరుగుతూ ఉంది. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, అంగన్వాడీకి ఈ తాటాకు చెప్పులకి మేమేం బెదరము అని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నాం. అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ గత 23 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నారు. 3 దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ ఒక 3 అంశాల్లో స్పష్టత రావట్లేదు. ఒకటి, వేతనం పెంచాలి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. ఈ 3 విషయాల్లో ప్రభుత్వ వైపు నుంచి మొండి వైఖరికి ప్రతిష్టంభన ఏర్పడింది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన వర్గాల ప్రజానీకం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధున్నా వారికి సేవలు అందిస్తున్న అంగన్వాడీల పట్ల ఈ ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాలి. అలా వ్యవహరించని పక్షంలో ఈ పోరాటం ఏ స్థాయికి వెళ్తుంది, ఏ పద్ధతిలో వెళ్తున్నది మనం చెప్పగలిగిన పరిస్థితి ఏం లేదు. అందుకని సిఐటిగా మేము చెప్పదలుచుకుంది, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే దిగి రావాలి. ఫస్ట్ డిమాండ్ మేము పెడుతుంది, రాష్ట్ర ముఖ్యమంత్రి చర్చలకు నాయకత్వం వహించాలి, అంగన్వాడీ యూనియన్లను పిలవాలి, వాళ్ళ గోడు వినాలి, ప్రభుత్వం పరిష్కారానికి మార్గాలు వెతకాలి తప్పితే వేరే పద్ధతిలో దీన్ని నిర్లక్ష్యం చేస్తే, లేకుంటే విచ్ఛిన్నం చేయడం కోసం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రాష్ట్రంలో ఉండే అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాన్ని కూడగట్టి అంగన్వాడీ. ప్రకాశం జిల్లా కొండేపిలో అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 22వ రోజు సమ్మె కొనసాగుతుంది. ఈ సందర్భంగా అంగన్వాడీలు దున్నపోతుకు వినతి పత్రాన్ని ఇస్తూ నిరసన ప్రదర్శించారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలంటూ దున్నపోతుకి ఆర్జీ ఇచ్చారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు.